ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం ఆయన తెలంగాణ భవన్ చేరుకొని అక్కడి నుంచి కూడా ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు. ఇక ఏసీబీ డీజీ ఆధ్వర్యంలో ఆయన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఒక్కసారి ఫార్ములా ఈ రేస్ వ్యవహారాన్ని చూసుకుంటే 2022 అక్టోబర్ 25న తెలంగాణలో అటు ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలంటూ అటు ఏసీ నెక్స్ట్ జన్ ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఏదైతే ఉందో అది ఎఫ్ఈఓ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మూడు సంస్థల మధ్య కూడా అటు కీలక త్రైపాక్షిక ఒప్పందం అయితే జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 4 సీజన్లు 9, 10, 11, 12 సీజన్లు కూడా హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలనేది ఈ ఒప్పంద సారాంశం. దీని ప్రకారం 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అటు హైదరాబాద్లో ఈ రేసు 9వ సీజన్ అయితే జరిగింది. అయితే ఈ హైదరాబాద్లో ఫస్ట్ సీజన్ జరిగిన తర్వాత ఈ త్రైపాక్షిక ఒప్పందం నుంచి అసలు అటు ఏసీ నెక్స్ట్ జన్ అన్న సంస్థ తప్పుకుంది. దీంతో ప్రభుత్వం అటు ఎఫ్ఈఓ ఈ రెండు సంస్థల మధ్యనే ద్వైపాక్షిక ఒప్పందం తర్వాత కుదిరింది. దీనికి సంబంధించి అటు స్పాన్సర్ చెల్లించాల్సినటువంటి సొమ్మును కూడా ప్రభుత్వమే నేరుగా ఎఫ్ఈఓకి చెల్లించింది. అయితే ఈ సొమ్ము చెల్లింపులో అవకతవకలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఇక అప్పటి నుంచి కూడా ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఇక ఏసీబీ విచారణలో కొన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎటువంటి నిబంధనలు పాటించకుండా విదేశీ సంస్థలకు డాలర్ల రూపంలో చెల్లింపులు చేపట్టినట్టు కూడా అధికారులు గుర్తించారు. అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించి ఏదైనా 10 కోట్లకు మించి లావాదేవీలు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే అటు చెల్లింపులు జరిగినట్లు కూడా ఏసీబీ గుర్తించింది. ఇక అదేవిధంగా విదేశీ డాలర్ల రూపంలో ఆ విదేశీ సంస్థలకు డాలర్ల రూపంలో ఏదైనా చెల్లించాలంటే మాత్రం ఆర్బీఐ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోకుండా నేరుగా అటు బ్యాంకు నుంచి విదేశీ డాలర్ల రూపంలో నగదు చెల్లింపులు కూడా చేపట్టారు. ఇక అదేవిధంగా ఒకసారి అధికారులను ఇప్పటికే ఏసీబీ ఒకసారి దీనికి ప్రాథమిక విచారణ కూడా జరిపింది. దీనికి సంబంధించి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాము చెల్లింపులు జరిపినట్లు కూడా అప్పటి మున్సిపల్ ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి అరవింద్ కుమార్ సహా అధికారులు కూడా చెప్పారు. అటు కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తాను మంత్రి హోదాలోనే తాను చెల్లింపులు జరిపినట్లు కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేసింది. అటు ఏసీబీ నోటీసులతో కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి కేటీఆర్కు సంబంధించి ఈ లావాదేవీలపై అదేవిధంగా ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరి అనుమతి తీసుకొని డబ్బులు చెల్లించారనే కోణంలో ప్రస్తుతం కేటీఆర్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక అదేవిధంగా ఇవాళ ఏసీబీ విచారణ తర్వాత రేపు కేటీఆర్ అటు ఈడీ విచారణకు కూడా హాజరవనున్నారు. ఏసీబీ కేసు అటు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. అదేవిధంగా ఇప్పటికే అటు అప్పటి మున్సిపల్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటు అప్పటి హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ అదేవిధంగా కేటీఆర్ ముగ్గురు కూడా ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం రేపు కేటీఆర్ ఈడీ విచారణకు కూడా హాజరు కావాల్సి ఉంది. ఇక ఇప్పటికే చూసుకుంటే ఈ ఫిర్యాదుదారుగా ఎవరైతే ఉన్నారో దానకిషోర్ ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ దీనికి ఈ ఏసీబీ విచారణ సంబంధించి ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఇప్పటికే ఆయన స్టేట్మెంట్ను కూడా ఏసీబీ అధికారులు చేశారు. ఈ స్టేట్మెంట్లో పలు కీలక విషయాలు ఆయన ప్రస్తావించారు. ఇక ఈ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఏసీబీ అధికారులు అటు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా కేటీఆర్ విచారణ కొనసాగనుంది. ఇప్పటికే ఏసీబీ డీజీ కూడా ఏసీబీ హెడ్ ఆఫీస్కు ఉదయాన్నే చేరుకున్నారు. ఈ ప్రస్తుతం వాళ్ళు డీజీ ఆధ్వర్యంలో ఈ ఎంక్వైరీ మొత్తం జరుగుతుంది. ఇక అటు కేటీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు కూడా కొనసాగాయి. అటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా మరికొంతమందిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అటు తెలంగాణ భవన్ వద్ద అదేవిధంగా ఏసీబీ ఆఫీస్ వద్ద కూడా భారీగా మోహరించారు. మరోవైపు అటు కేటీఆర్ని ఈ కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్పై కుట్ర పన్నుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కేటీఆర్ ఏసీబీ విచారణ అనేది కొంత ప్రాధాన్యత సంచరించుకుంది తెలంగాణ రాజకీయాల్లో అని చెప్పొచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో ఏసీబీ దూకుడు పెంచింది. ఈరోజు ఏదైతే కేటీఆర్ ఈ రేస్ కేసులో ఈ రేస్ ఫార్ములా కేసులో A1గా ఉన్న కేటీఆర్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. గత నెల ఏదైతే డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ రేస్ కార్కు సంబంధించి. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని నిందితులుగా పేర్కొనడం జరిగింది. ఏదైతే ఏసీబీ ఆ కేసు 19వ తారీఖు చేసిన వెంటనే ఈడీ కూడా నెక్స్ట్ డేనే మరుసటి రోజు ఎన్ఫోర్స్మెంట్ ఈడీ కూడా ఆ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా నమోదు చేసింది. తక్షణం ఏసీబీని కూడా కోరింది ఆ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి. ఏదైతే
మనీ లాండరింగ్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఉల్లంఘనలు కూడా ఏమైనా జరిగాయనే దానికి సంబంధించి కూడా ఈడీ కూడా త్వరితగతిన ఏసీబీని నివేదిక కోరడంతో బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఈ కేసులో చూస్తుంటే ఒక పక్కన ఏసీబీ కానీ మరో పక్కన ఈడీ కానీ రెండు వెంటనే కేసును తీసుకోవడం కానీ, లేకపోతే గతంలో ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ ఏదైతే ఉన్నాడో ఈడీ అప్పుడు తన ఇంటి మీద దాడులు చేసింది. తనకు సంబంధించి ఇప్పటివరకు ఆ వివరాలు అయితే చెప్పలేదు. బట్ నా విషయంలో మాత్రం ఈడీ చాలా వేగంగా పావులు కలుపుతుందని చెప్పేసి కేటీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఢిల్లీలో కొట్లాడుకుంటున్నారు కదా, బట్ గల్లీలో ఇద్దరు దోస్తులే. బీఆర్ఎస్ని ఎలాగైనా ఖతం చేయాలనే దురుద్దేశంతోనే ఇటు ఏసీబీ కానీ ఇటు స్టేట్లో ఉన్న ఏసీబీని వాడుకోవడంతో పాటు అటు సెంట్రల్లో ఉన్న ఈడీని కూడా బీజేపీ సాయంతో కేటీఆర్ మీద కానీ బీఆర్ఎస్ నేతల మీద వాడుకుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఫైర్ అవుతున్న పరిస్థితి. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు ఈ రేస్ కేసుకు సంబంధించి కొన్ని కోట్ల, అంటే ఏదైతే 58 కోట్లకు సంబంధించి 48 కోట్ల సంబంధించి ఎంఓయూ తరపున హెచ్ఎండిఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఏమైనా ఉల్లంఘనలు జరిగాయంటూ ఈ ఇప్పటి ఎంఐయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేసిండు. తర్వాత వెంటనే ఈడీ కూడా రంగంలో దూకింది. అప్పుడు కేటీఆర్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాడు, నేనే మున్సిపల్ శాఖ మంత్రిని, హెచ్ఎండిఏకి ఆ పర్మిషన్ అదేంటి ఆ అధికారం ఉంది క్లియర్ చేయడానికి సంబంధించి నేనే చెప్తున్నాను, ఇక్కడ ఉల్లంఘనలు ఏం జరగలేదు, 55 కోట్లు మేము ఇచ్చాము, అక్కడ ఉన్నాయి డైరెక్ట్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఏసీబీ మాత్రం దీంట్లో ఇంకేమన్నా మతలబు జరిగిందా సంబంధించి ఉల్లంఘనల వెనకాల ఏమైనా మతలబులు ఉన్నాయా, లేకపోతే అప్పటి ప్రధాన కార్యదర్శి హెచ్ఎండిఏ అరవింద్ కుమార్ కానీ ఇంజనీర్ల పాత్ర ఉండడం, అంటే కేటీఆర్ చెప్పినాక వెంటనే ఏమన్నా ఫోర్స్ ఏమన్నా చేశారా, కేటీఆర్ చెప్పిన సంబంధించి ఏమన్నా అధికారం దుర్వినియోగం జరిగిందా అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఏసీబీ మరో పక్కన ఈడీ మరో పక్కన దర్యాప్తు అయితే వెంకవత్తం చేస్తుంది. ఈరోజు ఏసీబీకి హాజరైన వెంటనే రేపు 7వ తారీఖు కూడా ఈడీ కూడా ఇప్పటికే హాజరు కావాలని చెప్పేసి కేటీఆర్కి అయితే సమన్లు జారీ చేసింది. మరో పక్కన హైకోర్టుకు సంబంధించి కూడా అసలు తనపై నమోదైన రాంగ్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. గత నెలలో సంబంధించి ఒక 10 రోజులు రిలీఫ్ అయితే కేటీఆర్కి అప్పుడు అరెస్ట్ చేయొద్దంటూ కేటీఆర్ కూడా కొంచెం రిలీఫ్ తిరిగినట్టుంది. బట్ తర్వాత మళ్ళీ ఏసీబీ నోటీసులు అయితే ఖచ్చితంగా ఆ కేసులో భాగంగా నోటీసులు అయితే పిలవడం, విచారణలో ఏం అడుగుతారు ఏంటనేది చాలా ఉత్కంఠగా ఉంది. మరో పక్కన కేటీఆర్ ఏసీబీకి హాజరవుతున్నాడని చెప్తూనే చాలామంది బీఆర్ఎస్ నేతలు పొద్దునే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ వస్తుండని చెప్పేసి చాలామంది నేతలు కూడా అక్కడికి వస్తారు, సో న్యూసెన్స్ అవుతుంది, మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కూడా పొద్దున్నే పార్టీ ముఖ్య నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా ఎర్లీ మార్నింగే తన ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా పార్టీలో ఉన్న కీలక నేతలందరినీ ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు కేటీఆర్ని కూడా ఈడీ విచారణకు పిలుస్తున్నారు. సో ఎందుకంటే పోలీసులు కూడా ప్రాబ్లం ఉండదు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తే లోకల్ లీడర్ కానీ ఇంపార్టెంట్ లీడర్ని ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఆ కేటీఆర్ వెనకాల చాలామంది వస్తారు అన్న ఉద్దేశంతో అటు ఏసీబీ ఆఫీస్ దగ్గర ఇటు నందినగర్ ఇంటి దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మరో పక్కన 10:30కు కేటీఆర్కి అయితే టైం ఇచ్చారు ఏసీబీ వాళ్ళు. సో ఇక్కడ ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 10 minutes జర్నీ కాబట్టి మ్యాక్సిమం కేటీఆర్ 10:15కి అట్లా బయలుదేరుతారని చెప్పేసి మనకున్న సమాచారం. ఇది అసలు విచారణలో ఏసీబీ వాళ్ళు ఏం అడుగుతారు, అసలు ఉల్లంఘనలకు సంబంధించి మన పక్కన కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్నాడు, అసలు దీనికి సంబంధించి ఇది లొట్టపీస్ కేసు అని చెప్పేసి అసలు కేసులో ఏం లేదు. గతంలో చాలా కేసులలో నన్ను ఇరికించాలని చెప్పేసి 6 సార్లు ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి ఎలాగైనా ఒక ఈగోకు పోయి నన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇది ఒక ఫార్ములా రేస్ పెట్టుకున్నాడని చెప్పేసి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ మొదటి నుంచి చెప్తున్నారు. ఎందుకంటే కేసులో బలం లేదు, అసలు నన్ను అరెస్ట్ చేయడానికి ఏది కారణం లేదు వాళ్ళకు అని చెప్పేసి కేటీఆర్ కూడా బాహటంగానే చెప్తున్నారు. మరో పక్కన మేము ఏదైతే ఇష్యూస్ని అడుగుతున్నామో 6 గ్యారెంటీలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా గ్యారెంటీలకు సంబంధించి కానీ అడుగుతున్నందుకే మమ్మల్ని అడ్డం పెట్టుకొని మేము అడుగుతున్నాం అనేసి కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే కక్ష సాధింపు చర్యలతోనే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇట్లా ఆరోపణ చేస్తున్నారు. మరో పక్కన ఒకవేళ కేటీఆర్ ఈ కేసులో అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కేటీఆర్. మరో పక్కన కేసీఆర్ కూడా బయటికి రావట్లేదు, పార్టీ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా ఉండట్లేదు. ఎలా ఉంటుంది? ఒక పక్కన కవిత కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత కవిత కూడా స్పీడ్ పెంచడం జరిగింది. సో ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు ఎవరికి వస్తాయని చెప్పేసి కూడా ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మరో పక్కన కేసీఆర్ ఇప్పటికైనా ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వస్తాడా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది.
చూద్దాం ఏసీబీ విచారణలో కేటీఆర్ ఏం చెప్తారు, వాళ్ళు ఏమడుగుతారు అనేది చాలా ఉత్కంఠగా అయితే నెలకొన్నది. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేయరనేది కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. ఒకవేళ రాత్రి వరకు విచారణ పేరుతో ఉంచి అరెస్ట్ చేస్తారు అనే ఒక ఊహాగానాలు కూడా మనకు వినపడుతున్నాయి. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది మనకు రాత్రి వరకు తెలిసే అవకాశం ఉండొచ్చు.